నేను డిఆర్ నిజం నుంచి వస్తాను. హైదరాబాద్ మహారాపూర్ ఐటీ సిటీలో ఇట్లా దక్కం నిర్మాణాలు చాలా చేస్తా ఉన్నారు. హైదరాబాద్ వచ్చే అన్నది ఆడుకొని అలా కూలుతా ఉన్నారు. హైదరాబాద్ సొసైటీ మా ఐటీ సిటీ ఆడుకొని 100 ఫీట్ల రోడ్డుకు 100 ఫీట్ల రోడ్డుకు రోడ్డు మీద పడతా ఉంటే ఆఫీసర్లు ఏం చేస్తుంది, దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తుంది, ఇలాంటి అర్థం నిర్మాణాలను గవర్నమెంట్ కావాల్సినటువంటి ఇన్కమ్ తగ్గిస్తారు. ఇన్కమ్ తగ్గించడానికి కానీ ఉన్నటువంటి దీన్ని ఇది ఒకటే కాదు. హైదరాబాద్ మధ్యపూర్లో ఐటీ సిటీ గచ్చిపోయి ఇలాంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇది ఏం చేస్తారు ప్రభుత్వం? పూర్తి చేసినందుకు రంగారెడ్డి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది ఒక్కనే కాదు, చాలా జరుగుతూ ఉంటాయి. పర్మిషన్లు కూడా ఎవరు జరుగుతూ ఉంటాయి. 100 ఫీట్ల పర్మిషన్ తీసి 100 గజాలలో మొత్తం చేయాల్సిన దానికంటే 5 దోస్తులు వేస్తాడు. మరి అధికారులు ఏం చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇందులో బయట ఇల్లు చేస్తారు, లోపల మాత్రం శబ్దాలు చేస్తా ఉంటారు. దృష్టిలో వచ్చిన అక్రమ నిర్మాణాలను కూర్చోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.